ఏదైనా ఏ ఊరే మాది? మీరు ఎక్కడ? హైదరాబాద్ మాది. ఏం చేస్తారు? మీడియా. ఏం మీడియా? పక్కా తెలంగాణ. పక్కా తెలంగాణ. ఏం పేరు నీ పేరు? రాము. రాము. ప్రాపర్ హైదరాబాదా? కాదు, పోచంపల్లి. ఉదార్ పోచంపల్లి. తెలిసే. చెప్పనా? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఆయన ఏం చేసింది లేదు, ఈయన ఏం చేసింది లేదు. అంతే. నాయకుడు అంటాడు సరిగా ఉండాలి కదా. నేను టీడీపీలో 40 సంవత్సరాలు చేస్తాను అన్నా. 40 పక్కగా చెప్తా. బీసీ నేను బీసీ. సరే ఏమి ఎవరైతే నాకేం అడిగినా చెప్తున్నా. మాకు మేము 40 సంవత్సరాలు టీడీపీలో పనిచేసాము. మా బ్రదర్ మాధవ్ రెడ్డి పార్టీ మేము లేకుండా పార్టీ నడవలే. ఆ రోజు ఏ పదవి కోరలే. ఇక్కడ బీసీ ఎక్కువ. బీసీ ఇక్కడ డెవలప్ ఏ లీడర్ డెవలప్ చేయలే ఊరు. మళ్ళీ నువ్వు గత 25 ఇవన్నీ నడిచినాక మొత్తం 25 ఏళ్ళ తర్వాత అది ఇట్లా ఉంటుంది. ఇది ఊరికి ఇంటికి పెద్ద కొడుకు సరిగా ఉండాలి, ఊరికి పెద్ద మనిషి సరిగా ఉండాలి. డెవలప్ కావాలంటే ఏం కావాలి? మోనికల్, ఒక కాలేజీ, ఒక హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ ఇలాంటివి ఉండాలి. ఉన్నప్పుడు జనాభా పెరుగుతుంటది, డెవలప్మెంట్ ఉంటుంది. అంతే కదా సార్. ఒక డిగ్రీ ఆఫీసు లేదు, ఒక ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, ఒక ఆర్ఎంబి తప్ప ఒక్క ఏం లేదు ముందు. ఓకే, నేను ఎందుకు వచ్చిన అంటే అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నా. ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉన్నది, అందుబాటులో ఉంటున్నారా అని. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కదా ఎమ్మెల్యే, అందుబాటులో ఉంటాడు ఆయన ఉంటుండు, చేస్తుండే. ఉంటుండు, చేస్తుండు. కేటీఆర్ చేసింది ఏం లేదు. అంతొకటే కదా. కేటీఆర్ ఏం చేసిండే? హైదరాబాద్ నగరం మొత్తం చూసుకుంటు, మీకు తెలియదు ఏముంది. హైదరాబాద్ మొత్తం దున్నుకుంటూ చెరువులు కుంటూ అన్ని. ఏ ప్రభుత్వం చేయలే అలాంటి పని. రాజశేఖర గారు కూడా చేయలే. ఏముంది తెలంగాణ. ఇక్కడ ఎమ్మెల్యే బెటర్ అయినా నీకు తెలుసు, నాకు తెలుసు. నాతో ఎందుకు కలిసి నేను దొరికి ఆరిపోతుగా. ఏ పార్టీలో తిరుగుతారా మీరు? నేను వెళ్ళలేము. ఏ లీడర్ అక్కడ రాడు. చెప్పనా? రెక్కలు ఉన్నంతసేపు వాడుకుంటారు. బీసీ లీడర్ లేదు, డబ్బు ఉంటారు లీడర్. ఇప్పుడు గత టీడీపీ పరిపాలన కాదు ఇది. కార్యకర్త చెప్తే ఓటేసేది, మండల పార్టీ చెప్తే పని అయ్యేది. ఆనాడు వేరు, ఈనాడు వేరు. తెలంగాణ వచ్చినాక వేరు.